అమ్మ నమస్తే అమ్మా. నమస్తే చెప్పండి. ఏంటమ్మా ఏదో అరుస్తున్నారు, ఏమైంది, ఏంది సమస్య? ఏమైందమ్మా, మాకు తినటానికి లేదు. పొద్దున్న నుండి ఎన్ని వాటర్లు అడిగొస్తున్నారో పని లేదని. నా బాబాకు పింఛన్ లేదు, ఏమి లేదు. ఆయన గెలిచి మాకేమిస్తున్నాడు? ఆయన గెలిచి ఇప్పుడు మా కొడుకులు చూడటంలా గెలిచి మాకేమిస్తున్నాడు ఆయన? నా బొడదానికి ఇయ్యద్దా? ఒళ్ళు కాలిందే, నా బొడదానికి ఇయ్యద్దా? 10,000 అద్దె కట్టాలని ఆమె వెళ్ళగొట్టింది ఇంట్లో నుంచి. సామాను ఆధార్ కార్డు కూడా ఆడ ఇరుక్కుపోయింది. మరి నాలాంటిది ఏం చేయాలా? ఎవరు లేరు చూసేవాళ్ళు. ఏం చేయాలి నేను? మరి నాకు ఓటు ఉందిగా, విజయవాడ వేసాగా ఓటు. ఆయనకే వేసాగా నేను. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? అన్ని వాటర్లు అడిగి వస్తున్నాను. ఇప్పుడు ఆడైతే గంట నుంచున్న వాటర్లో పనికి. ఏం చేశాడు ఆయన మాకు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? ఏమన్నా ఒక వర్క్ ఉందా? ఒక పింఛ ఉండోళ్ళకి, మొగుళ్ళు ఉండోళ్ళకి, బంగారం ఎంత ఉండోళ్ళకి ఇస్తున్నాడు. నాకు ఒళ్ళు కాలింది. పెట్టే దిక్కులేరు, చూసే దిక్కులేరు. ఎవరికి ఇస్తున్నాడు ఆయన? ఎవరికంటే ₹1, నాకు ₹1. నా సంచిలో బట్టలు తప్పేయాలి. పొద్దున్న నుండి ఏమన్నా తింటే అప్పుడు అనండి. మాకు చూసేవాళ్ళు లేరు. మరి ఆయన ఏమి ఇస్తున్నాడు మాకు? ఆ జగన్ గారు ఉన్నప్పుడు ఏదో మాకు తినటానికన్నా ఏదో ఉండేది. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఆయన ఏమిస్తున్నాడు? ఆయన ఇది వాళ్ళు చూసుకుంటే చాలా. ఏ పాప చెప్పండి అమ్మా, ఇది న్యాయమేనా? నాలాంటి వాళ్ళు అంత ఆ వాటల కాడ ఇప్పుడు గంట నిలబడ్డా పని లేదన్నారు. హాస్పిటల్ కాడికి వెళ్ళా, నువ్వు చేయలేవు వద్దన్నారు. ఏం చెయ్యాలి నేను? ఏ రోడ్ల మీద పుట్టి పెరిగిన ఏరియా, ఎక్కడ పడుకుంటే ఏమవుతుందో అని అదొక భయం. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు. మరి నాలాంటి దాన్ని చూడద్దా ఆయన? ఎవ్వరూ లేరు. నేను మాది కమ్మోళ్ళం మేము. కమ్మ కాస్ట్. ఏంటంటే ఎక్కడన్నా పడుకుంటే ఏడన్నా కూర్చుంటే ఏమవుతుందా అని మాకు అది ఇది. ఏం చేస్తున్నాడు ఆయన? రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ఈయన ఏమన్నా ఆయనకే వేసాగా నేను ఓటు. వేయకుండేవి లేనుగా. నాకెవ్వరూ లేరు. ఆ సంచిలో బట్టలు తప్ప ఇప్పుడు దాకా ఆ వాటల కాడ నిలబడి వస్తున్నా. పొద్దుట్టుడు ఏమీ తినని కూడా తినలా. ఏమ్మా ఏంటిది? న్యాయమేనా? ఆయనేమో గెలవక ముందు ఒక మాట, ఇప్పుడు గెలిచినాక ఒక మాట. ఏంటమ్మా, ఏమన్నా ఉందా? ఇది న్యాయమేనా? నాకేముంది? నాకు ఆధారం ఏముంది చెప్పండి? నాలాంటి దానికి ఏమన్నా ఇస్తే పోనీలే అయ్యగారు ఇచ్చాడు అనుకుంటాం, కానీ ఏమీ లేకపోతే ఏం చేయాలి? ఎన్ని వాటర్లు అన్ని హాస్పిటల్ అడిగి వస్తున్నా. ఖాళీ లేదు అన్నారు. ఇప్పుడు కూడా ఆ నూడిల్స్ బండి కాడికి వెళ్ళి వస్తున్నా. ఖాళీ లేదు బాబా అన్నారు. ఏం చేయాలి? నాకేమో పోనా ఏమన్నానా? ఏలు ముందరోళ్ళ దాన్ని నాకేముంటుంది? నేను ఆయనకేగా వేసాను ఓటు. ఆయనకేగా వేసాను, ఇంకెవరికి వేయగా. ఎందుకంటే నా కులమని వేసాను నేను, లేకపోతే వెయ్యను. అటువంటి దానికి ఇట్లా చేశాడే. రోడ్డు పోలైపోయా, కొంచెం బాగా బతికిన దాన్ని నేను. ఎక్కడ కూర్చుంటే ఏందా అక్కడ కూర్చుంది అంటారేమో అని అదొక భయం. పొద్దుట్టుండి తినటానికి లేక, ఉండటానికి లేక ఎర్రటెండలో తిరుగుతున్నా నేను. ఎన్ని వాటర్లు అడిగినా కూడా పెట్టుకోమంటే ఖాళీ లేదంటున్నారు. మరి నన్ను చూసి అంటున్నారు. మరి ఏంటో అంతా పరమాత్ముడికి తెలియాలా? ఆ పరమాత్ముడికి తెలియాలా? నాకైతే తెలీదు. ఖాళీ లేదు అంటున్నారు. ఒళ్ళు కాలిందే, ఆమెకి ఏదన్నా చేద్దామే. నేను తిరుగుతుంటే ఆయన కెమెరాలో కనపడతా. ఎక్కడ కూర్చుంటే ఏమవుతుందా అని నాకు భయం. అక్కడ ఇల్లు ఇచ్చారు, అడిగితే వెళ్ళిపోళ్ళు. అప్పుడు నేను లేను, రాసుకునేదాన్ని. నాకేమీ లేదు. అక్కడ ఎన్ని ఖాళీగా ఉండయి. కనీసం ఒక్క గుడిసి ఇస్తే నేను వేసుకొని ఉండనా? చెప్పమ్మా, ఒక్క గుడిసి ఇస్తే నేను వేసుకొని. ఎప్పుడు ఎవరు తీసుకెళ్తారమ్మా నన్ను? లేదు. ఎందుకు అబద్ధం మాట? ఈయన చెప్తే కదా కలెక్టర్ కూడా చర్య తీసుకునేది. వీళ్ళు చెప్తేనే అమ్మా అధికారులు. నాకు తెలుసు, చదువు లేకపోయినా నాకు తెలుసు. అధికారులు చెప్తే పలానా వస్తుంది మీ దగ్గరికి చూడండి అంటే, అధికారులు చెప్తే ఆయన చూస్తాడు. ఆయన ఏమంటాడు? వాళ్ళు చెప్పలేదు, మేము చూడమంటారు. ఒకటే మాట. వాళ్ళు ఆధార్ కార్డు రాసుకుందామని వెళ్తేనే మేము రాయము. ₹1000 ఇవ్వని అడిగారు. ₹1000 ఇచ్చేదాన్ని అమ్మ నేను? చెప్పండి. ₹1000 అడుగుతున్నారు. ₹1000 నేను ఏడ తెచ్చి ఇవ్వాలమ్మా?
ఆధార్ కార్డు లేకపోయినా కూడా నేను మొన్న ఓటు వస్తే వేసానమ్మా నేను. ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. ఏం చేయండి నేను? మీరు కట్ చేయకుండా ఆయనకి పంపించాలమ్మా మీరు కంపల్సరిగా. నా పేరు పి పద్మావతి, పసుపులేటి వాళ్ళు వస్తుంది మా ఇంటి పేరు. మీరు కంపల్సరిగా పంపించాలి ఆయనకి. ఏం చేస్తాడు? ఏంటి గతి? ఏంటి ముసలి పరిస్థితి ఏంటి? నేనే కాదు ఇంకా 5-6 ఉన్నారు. ఏంటి? నేను అక్కడ వాటర్ కాడ నిలబడి పని అడిగి వస్తున్నా నేను. కనీసం ఏమన్నా తింటే అది ఏది తింటే అది తిన్నట్టు నేను. నా అమ్మకైంది ఈ పరిస్థితి. ఎడన కూర్చుందామంటే ఏంది మేడ కూర్చుంది అంటారు. ఏ తాగుబోతాడో వస్తాడో ముసలోళ్ళని కూడా చూడటల్లా. ఏంది నా పరిస్థితి చెప్పమ్మా? మీరు కట్ చెయ్యొద్దు, ఆయనకి పంపాలి చెప్తున్నామ్మా. ఆయనకి మాత్రం పంపాలి. ఈసారి మటుకు ఆయన ఇప్పుడు చర్య తీసుకోకపోతే ఈసారి ఎవరు కూడా ఓటు ఇయ్యరు ఆయనకి. నేను చెప్తున్నా. నేను అడవి తక్కిళ్ళ పడిపోయి అందరికీ చెప్తా నేను. ఎయ్యరు ఈసారి. ఇప్పుడు ఆయన చర్య తీసుకోవాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు ఓట్లే, నాకు ఆధార్ కార్డులే. ఆధార్ కార్డుకు 1000 రూపాయలు ఇవ్వాలా? ఏడ తెచ్చి ఇవ్వాలమ్మా? ఏడ తెచ్చి ఇవ్వాలి? నేను 1000 రూపాయలు ఇస్తే రాస్తామంటున్నారు. 1000 రూపాయలు నేను ఏడ తెచ్చి ఇవ్వాలి? ఇప్పుడు నీ ఓటావా? మా అమ్మ మా ఇంటి నెంబర్ తీసుకో, మా కరెంటు బిల్లు పెట్టుకో అంటున్నారు. డబ్బు నేను వాళ్ళు ఇస్తారా నాకు? ఏదో పాపమని వాళ్ళు అవి ఇచ్చారు. 10,000 కట్టాలమ్మా విజయవాడలో. నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కాదు. అద్దెకుండా ఒంట్లో బాగుండక ఆపినందుకు ఆమె సామాన్ అంతా ఆపేసింది. నా ఆధార్ కార్డు కూడా అక్కడే ఉంది. మరి ఇట్టాటికి మరి ఆయన చర్య తీసుకోవాలిగా పాప. చెప్పమ్మా. నేను ఏ రైలు కింద పడ్డా ఆయన పేరే చెప్తా. నేను చెప్తున్నా, ఇదే లాస్ట్. నేను ఇక తిరగలేను. నాకు ఒళ్ళు మంటలు వచ్చేస్తుంది. కనీసం సోడా తాగుదామన్నా 10 రూపాయలు లేవు. ఏం చెయ్యాలి నేను? చెప్పండి. మిమ్మల్ని చూసి నేను వచ్చా ఇటు. అక్కడ వాటల కాడ చూసా, మిమ్మల్ని చూసి వచ్చా. విలేకరులు వచ్చారు పంపిస్తారు అని నేను మిమ్మల్ని చూసి ఇటు వచ్చా. అందరిలాగా తలకి రంగులు వేసుకొని తిరిగేదాన్ని కాదు నేను. నన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఆ అబ్బాయి అన్నాడు, మా అమ్మ ఖాళీలా ఉంటే నేను చెప్తా నీ ఫోన్ నెంబర్. అయ్యా ఫోన్ నెంబర్ నాకు లేదు నాయన, ఆ ఫోనే లేదు అని చెప్పి వచ్చా. మరి ఏంటి నా పరిస్థితి? ఆయన చెప్పండి.